ఆయన రోజూ కష్టపడి పనిచేసే ఒక సాధారణమైన కూలీ తన కూతుర్ని బాగా చదివించాలని ఒక ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు. ఒకరోజు ఆ పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో ఇలా చెప్పింది. నాన్న, మా క్లాస్లో చదివే ఒక అమ్మాయి తన ఫ్యామిలీతో కలిసి నిన్న ఒక ఖరీదైన హోటల్కి వెళ్ళి అక్కడ భోజనం చేశారంట. మరి మనమెందుకు నాన్న ఎప్పుడు వెళ్ళలేదు, మనం కూడా వెళ్దాం అని ఆ పాప తన తండ్రిని అడిగింది. తన కూతురి కోరిక ఎలాగైనా తీర్చాలని ఆ తండ్రి అనుకున్నాడు. కానీ అతని జేబులో కనీసం 100 రూపాయలు కూడా లేవు. ఆ తండ్రికి ఏం చెయ్యాలో తెలియక తను రోజు పనికి వెళ్లే ఏకైక ఆధారం ఆ పాత సైకిల్ని 1000 రూపాయలకి అమ్మేశాడు. తన కష్టాన్ని దాచుకొని చిరునవ్వుతో కూతుర్ని ఆ ఖరీదైన హోటల్కి తీసుకెళ్లాడు. హోటల్లో ఆ పాప మెనూ చూసి తనకి నచ్చినవన్నీ ఆర్డర్ ఇచ్చింది. నాన్న, నువ్వు కూడా ఏమన్నా ఆర్డర్ చెయ్యని తన కూతురు చెప్తే, నాకు ఆకలిగా లేదమ్మా అని చెప్పాడు. కానీ నిజానికి ఆయన చాలా ఆకలితో ఉన్నాడు. మరోవైపు ఆ బిల్లు 1000 రూపాయలు దాటిపోతుందేమో అని టెన్షన్ పడుతున్నాడు. తన కూతురు తినడం చూసి ఆ తండ్రి చాలా సంతోషపడ్డాడు. చివరికి ఆ వెయిటర్ బిల్ తీసుకొచ్చాడు. భయంతో అతను ఆ బిల్లు ఓపెన్ చేశాడు. కానీ అందులో బిల్లు లేదు. అందులో ఒక కొత్త సైకిల్ తాళం ఉంది. దాంట్లో ఒక చిన్న మ్యాటర్ కూడా రాసి ఉంది. మీ కూతురి కోసం మీరు రోజు పనికి వెళ్లే సైకిల్ని అమ్మినప్పుడే మీరు గెలిచారు. మీ బిల్లు చెల్లించబడింది. బయట మీకోసం ఒక కొత్త సైకిల్ వేచి ఉంది. ఇది నా చిన్న కానుక అని రాసి ఉంది. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరో వాళ్ళకి చేసిన సహాయానికి ఆ తండ్రి చాలా సంతోషపడ్డాడు. ఆ తండ్రి కూతురు ఇద్దరు కలిసి సంతోషంగా ఆ కొత్త సైకిల్ మీద ఇంటికి వెళ్లారు. డబ్బున్న మనుషులు ఉంటారు, కానీ మంచి మనసున్న మనుషులు ఉండటం చాలా అరుదు.